హలో ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ ఈజ్ ఇంగ్లీష్ మనకి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కామన్గా ఉండే సబ్జెక్ట్ అనమాట. ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మనం ఇందులో ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి మన టాపిక్ సెంటెన్స్. ఇంగ్లీష్లో సెంటెన్స్తోనే మనకు ఏ సబ్జెక్ట్ అయినా స్టార్ట్ అయిపోతుంది. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి, ఆ సెంటెన్స్ అంటే ఏంటి, అర్థవంతమైన పదాల సముదాయాన్ని సెంటెన్స్ అని పిలుస్తాము. ఈ సెంటెన్సెస్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఇవి వాక్యాలను తెలుపుతాయి, స్టేట్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇవి ప్రశ్నిస్తాయి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇవి కోరుతాయి, అభ్యర్థిస్తాయి, ఆజ్ఞాపిస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇవి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాయి. ఇలా ఈ వాక్యంలో 2 ప్రధాన అంశాలు ఉంటాయి. అసలు సెంటెన్స్ అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మాట్లాడేప్పుడు, రాసేప్పుడు పదాలను ఉపయోగిస్తాము. సాధారణంగా మనం పదాలను ఒక సముదాయంగా వాడుతాము. అదే ఈ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈస్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద హార్స్ కేమ్ రన్నింగ్. రామా వాజ్ ద సన్ ఆఫ్ దశరథ. ద మ్యాన్ విత్ ద హ్యాట్ ఈజ్ మై అంకుల్. ఇలాంటి అర్థవంతమైన పదాల సముదాయాన్ని సెంటెన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనం ఫస్ట్ చెప్పుకున్నట్లే సెంటెన్సెస్ వచ్చేవి 4 రకాలు ఉంటాయని తెలుసుకుందాం. అందులో డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. డిక్లరేటివ్ సెంటెన్స్నే అసర్టివ్ సెంటెన్స్ అని కూడా మనం పిలుస్తాము. దోస్ విచ్ మేక్ స్టేట్మెంట్స్. ఇవి ఒక విషయాన్ని ప్రకటిస్తాయి. ఒక విషయాన్ని ప్రకటించేదాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి వాజ్ ద ఆథర్ ఆఫ్ రామాయణ. సో ఇది చూస్తున్నట్లయితే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దోస్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నించే వాక్యాలని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డస్ యువర్ ఫాదర్ వర్క్? వాట్ ఈజ్ ద టైమ్ నౌ? సో ఇలా క్వశ్చన్ చేసే వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. దోస్ విచ్ ఎక్స్ప్రెసెస్ కమాండ్స్, రిక్వెస్ట్ ఆర్ ఎంట్రీటీస్. ఫర్ ఎగ్జాంపుల్, సిట్ దేర్, హ్యావ్ మెర్సీ అపాన్ us, ప్లీజ్ డోంట్ స్మోక్. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ కమాండ్ ఆర్ అన్ ఎంట్రీటీ ఈస్ కాల్డ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఆజ్ఞలను, విన్నపాలను, వేడ్కోళ్లను వ్యక్తం చేసే వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దోస్ విచ్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ క్రియల్ రావణ వాస్, వాట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ రాజు ఈస్. ఇలా గాఢమైన భావాలను వ్యక్తం చేసే వాక్యాలని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెంటెన్స్. సో మనం సెంటెన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.